చూపుతున్న వేగం, పారదర్శకత, ప్రజా సంక్షేమ దృక్పథం రాష్ట్ర రాజకీయాల్లో కొత్త శకం రాస్తోంది. ఆలయ అభివృద్ధి నుంచి అవినీతి నిరోధక చర్యల వరకు, ఆర్థిక క్రమశిక్షణ నుంచి గ్రామీణ సంస్కరణల వరకు ప్రతి అడుగు ప్రజల కోసం, ప్రతి నిర్ణయం వేగం కోసం నిలుస్తోంది. ఇది కేవలం పాలన కాదు, కార్యాచరణ గర్జన. పవన్ కళ్యాణ్ పాలనా వేగం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మాట నిలకడకు సరికొత్త ప్రమాణాన్ని సృష్టిస్తోంది. హామీలు గాలి మాటలు కావు, నిర్ణీత కాల వ్యవధిలో తుది చర్యని నిరూపిస్తున్నారు. మాట నిలబెట్టిన నాయకుడు పరిపాలనను ఎలా వేగవంతం చేస్తున్నారో ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ యొక్క చర్యలు మాట నిలకడ, పరిపాలనా వేగం యొక్క శక్తివంతమైన ప్రదర్శనగా నిలుస్తున్నాయి. కేవలం హామీలకు పరిమితం కాకుండా ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నిర్ణీత కాల వ్యవధిలో కార్యాచరణలోకి తీసుకురావడం ద్వారా ఆయన ప్రజల్లోకి అపారమైన విశ్వాసాన్ని పెంపొందించారు. ఏలూరు జిల్లాలోని ద్వారకా తిరుమల ఐఎస్ జగన్నాథపురంలో స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థాన అభివృద్ధికి సంబంధించిన ఈ సంఘటన ఆయన ప్రజా సంక్షేమ లక్ష్యం సొంత నిధులు లేదా ప్రభుత్వ కార్యక్రమం అనే భేదం లేకుండా కేవలం ప్రజల ఆకాంక్షను తీర్చడమే పరమావధిగా ఉందని రుజువు చేసింది. ఇది నిర్ణయాత్మక నాయకత్వానికి ఒక నిజమైన ఉదాహరణ. గత ఏడాది నవంబర్లో దీపం పథకం ప్రారంభోత్సవానికి వచ్చినప్పుడు ఆలయ ప్రదక్షిణ మండపం కొండపైకి రోడ్డు నిర్మాణాన్ని ఇచ్చిన హామీని నెరవేర్చడంలో ఆయన చూపిన నిబద్ధత అమోఘం. దీనిలో భాగంగా ఆలయానికి 30 ఎకరాల స్థలాన్ని మంజూరు చేయిస్తూ కేబినెట్లో చర్చించి జీవో తీసుకురావడానికి కృషి చేయడం ఆయన పాలనా దక్షతకు నిదర్శనం. అంతేకాకుండా దేవాదాయ శాఖ, పంచాయతీరాజ్ శాఖ నుండి మొత్తం 7.20 కోట్లు మంజూరు చేయించడంలో ఆయన చొరవ, విజన్ స్పష్టమవుతున్నాయి. ఈ నిధులను 2 వేర్వేరు ప్రభుత్వ శాఖల నుండి సమకూర్చడం అనేది ఆయన అధికారిక వ్యవస్థలపై గట్టి పట్టు కలిగి ఉన్నారని తేటతెల్లం చేస్తుంది. తాజాగా ఉప ముఖ్యమంత్రి ఆలయాన్ని దర్శించుకుని 30 ఎకరాల భూమి పత్రాలు అందజేయడం, అలాగే ప్రదక్షిణ మండపం, రోడ్డు అభివృద్ధి పనులకు శిలాఫలకం ఆవిష్కరించి శంకుస్థాపన చేయడం ద్వారా తన మాటను బలమైన ఆచరణతో ధృవీకరించారు. ఇది కేవలం ఒక దేవాలయానికి సంబంధించిన అభివృద్ధి మాత్రమే కాదు, ప్రజల పట్ల పాలకుడికి ఉన్న అంకిత భావాన్ని, వేగవంతమైన పరిష్కారాలను అందించే పదునైన పాలనా శైలిని ప్రతిబింబిస్తుంది. ఇది అభివృద్ధికి సంబంధించిన చర్యలు మాత్రమే కాదు, సనాతన ధర్మ పరిరక్షణ పట్ల ఆయనకు ఉన్న అచంచలమైన కట్టుబాటు, ఆలయాల పట్ల గౌరవం ఈ నిర్ణయాల్లో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆయన ఆధ్యాత్మిక వారసత్వాన్ని పరిరక్షించడంలో, ప్రజా విశ్వాసాన్ని నిలబెట్టడంలో తన నిర్ణయాత్మకతను చాటుకున్నారు. అటవీ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ తన పర్యటనలను రాజకీయ ప్రక్షాళన కోసం ఉపయోగిస్తున్నారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబంపై అటవీ భూముల ఆక్రమణ ఆరోపణలను ఆయన సాక్ష్యాలతో సహా బహిర్గతం చేయడం సాహసోపేతమైన వైఖరిని సూచిస్తుంది. హెలికాప్టర్లో ఏరియల్ సర్వే ద్వారా ఆక్రమణలను వీడియో తీసి విడుదల చేయడం, అవినీతిని, గత ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల ముందు పెట్టడంలో ఆయనకు ఉన్న దృఢ సంకల్పాన్ని చాటుతుంది. రాష్ట్రంలో భయం లేని పాలనకు ఒక బలమైన సంకేతాన్ని పంపింది. ఉప ముఖ్యమంత్రి తన చర్యల ద్వారా కూటమి నాయకత్వానికి ఒక బలమైన, నిష్పక్షపాత భరోసాదారుగా నిలిచారు. క్లిష్ట సమయాల్లో సీఎం చంద్రబాబుకు అండగా నిలబడడం ద్వారా రాజకీయ ఐక్యతను ప్రదర్శించారు. ముఖ్యంగా అభివృద్ధి, అవినీతి నిరోధక చర్యల విషయంలో ప్రజాప్రతినిధుల ద్వారా ప్రజల ఇబ్బంది పడినా ఉపేక్షించబోమని ఆయన చేసిన హెచ్చరిక నిష్పక్షపాత పాలనకు, ప్రజల ఆకాంక్షలకు మొదటి స్థానమిస్తున్నారనే విషయాన్ని స్పష్టం చేసింది. ఆయన తీసుకుంటున్న ప్రతి చర్య ప్రజా ప్రయోజనాలే అంతిమ లక్ష్యంగా కూటమి ముందుకు సాగుతుందనే విశ్వాసాన్ని మరింత బలోపేతం చేసింది.
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించిన తక్కువ వ్యవధిలోనే ఆయన ఇచ్చిన హామీలు కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా అత్యంత వేగంతో కార్యాచరణలోకి వస్తున్నాయి. ఆయన పాలనా శైలి పాత విధానాలకు భిన్నంగా నిర్దిష్ట లక్ష్యాలు, కఠినమైన అమలుతో ముందుకు సాగుతోంది. గత ప్రభుత్వం దారి మళ్లించిన 15వ ఆర్థిక సంఘం నిధులను విడుదల చేస్తూ ఆర్థిక క్రమశిక్షణను పునరుద్ధరించాలని ఆయన సంకల్పాన్ని ప్రారంభమైంది. తన సొంత నియోజకవర్గం పిఠాపురం ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేస్తూ క్షేత్రస్థాయి హామీని అత్యంత త్వరగా నెరవేర్చడంలో ఆయనకు ఉన్న పట్టుకు బలమైన ఉదాహరణ. ఉద్యాన పంటల రైతులకు ఉపాధి హామీ పథకాన్ని వర్తింపజేస్తామని తొలి సంతకం ద్వారా ఇచ్చిన హామీ వ్యవసాయ రంగానికి ఊతమిచ్చే సామాజిక ఆర్థిక దృష్టిని ప్రదర్శిస్తుంది. ఆయన కేవలం నిధులు మంజూరు చేయడమే కాకుండా అమలు తీరులో పారదర్శకతకు, నాణ్యతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. గ్రామీణ రోడ్ల నిర్మాణం, నీటి సంరక్షణ పనులు వంటి ఉపాధి హామీ పనుల అమలులో నిర్దేశించిన ప్రమాణాలను పాటించాలని అధికారులను ఆదేశించడం, జియో సడక్ వంటి సాంకేతిక వేదికల ద్వారా పర్యవేక్షణకు శ్రీకారం చుట్టడం ఆయన సంస్కరణాత్మక వైఖరిని తెలియజేస్తుంది. పంచాయతీరాజ్ వ్యవస్థలో దేశమంతా గర్వించదగిన సంస్కరణలు తీసుకువస్తానని ఆయన ఇచ్చిన హామీ పాలనా యంత్రాంగంలో సమూల మార్పులకు ఆయన సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేస్తోంది. సమస్యల పరిష్కారంలో ఆయన చూపించే వ్యక్తిగత శ్రద్ధ, ఉప్పాడ మత్స్యకారుల సమస్యలకు నిర్దిష్ట కాలపరిమితిలో పరిష్కారం చూపించే ఆయన విధానాన్ని తెలియజేస్తుంది. రాష్ట్రంలో అవినీతి రహిత, వేగవంతమైన పరివర్తన తీసుకురావడానికి ఒక అవకాశమైన పదవిగా ఆయన భావిస్తున్నారని నిరూపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ చేపడుతున్న ప్రతి నిర్ణయం ఆయన వ్యక్తిగత శ్రద్ధ, దార్శనికతకు నిదర్శనం. ఇది కేవలం అభివృద్ధి కాదు, సామాజిక ఆర్థిక మార్పుల వైపు పదునైన పయనం. వ్యవస్థలో సమూల సంస్కరణలకు సిద్ధంగా ఉన్నారని చాటారు. ముఖ్యమంత్రికి బలమైన భరోసాదారుగా ఉంటూనే అవినీతిపై ఉక్కుపాదం మోపుతాననే హెచ్చరికతో ప్రజా ప్రయోజనాలకే అగ్రస్థానమని స్పష్టం చేశారు. నిర్ణయాత్మక నాయకత్వం అంటే ఇదే. ఇచ్చిన ప్రతి మాటను అత్యంత వేగంతో, అంకిత భావంతో కార్యాచరణలోకి తెస్తూ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పరివర్తన శకానికి శ్రీకారం చుట్టిన పవన్ కళ్యాణ్ పాలన మున్ముందు ఎలా ఉంటుందో తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే.